ప్రధాని మోదీ నాయకత్వంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరిగిందన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కొమరయ్య. రామమందిర నిర్మాణం సందర్భంగా మేడ్చల్ జిల్లా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నజీయ స్వామి హాజరవుతారని చెప్పారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, భక్తులు పాల్గొనాలన్నారు మల్క కొమరయ్య. 6 తారీఖు 4 గంటలకు మన 330 జిఆర్ స్వామి గారితో ఇక్కడ మన నాచారం డిపిఎస్ గ్రౌండ్లో శ్రీరామ కళ్యాణోత్సవం జరపబడుతుంది. ఇది మన అయోధ్యలో 500 ఇయర్స్ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు 22 తారీఖున పూజ చేస్తున్నారు. ఆ సందర్భంగా మన ఇక్కడ డిపిఎస్ నాచారంలో మన గ్రౌండ్స్లో జిఎల్ స్వామి గారితో ఈ ప్రోగ్రాం చేయబడుతుంది. 22వ తారీఖు మన రామ మందిరంది ఏదైతే పూజ ఉందో దాన్ని మేము అందరం ఓన్ చేసుకుంటా 1వ తారీఖు నుంచి ఇంటింటికి రాముడు అని రాముడి ఫోటో, అక్షంతలు అన్నీ పంచుతున్నాము. మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తము. అదొకటే కాకుండా 6వ తారీఖు మన చిన్నజీయర్ స్వామి గారిని పిలిచి మేము ఆ రోజు సీతారాముల కథ చెప్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము మొత్తం భారతదేశం అంతా ఏదైతే చేస్తున్నామో దాన్ని చేరాలని అందరికీ 500 ఏళ్ళ తర్వాత హిందువుల చిరకాల స్వప్నం నెరవేరిన వేళ కదా, అది అందరి గురించి దాని గురించి చెప్పాలని జీఆర్ స్వామి గారిని కూడా మేము ఆహ్వానించడమైంది. ఆయన కూడా వచ్చి సీతారాముల కథ చెప్పి ఆ రోజు 22కి మహత్యం ఏంటి, ఇంతమంది ఏంటి ప్రోగ్రామ్ అన్న దాని మీద చెప్తారు.